చెప్పాలన్నా కరోనా పీరియడ్ రావడం వల్ల మనకు దాదాపు మొత్తం కాలేజ్లో 120 మంది స్ట్రెంత్ రావడం జరిగింది. అయినా మేము నిరుత్సాహపడకుండా మేము ఇట్లా అంటే మనకు ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో ఉన్న అనుభవంతో, ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పైన మాకు ఉన్న ఆ గ్రిప్తో సరే ఈ ఇయర్ మనకు లాస్ అయినా ఇబ్బంది లేదు, స్ట్రెంత్ తక్కువ అయినా ఇబ్బంది లేదు. అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉండే. ఆన్లైన్ క్లాసెస్లో పేరెంట్స్ని మొబిలైజ్ చేసుకుంటూ ఆ పేరెంట్స్కి అంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లలతో ఆన్లైన్లో చదువుతూ ఆ ఇయర్ ఆ అకాడమిక్ ఇయర్ వరుణ్ రాజేష్ అనే అబ్బాయి ఐఐటి చెన్నైలో ర్యాంక్ కొట్టాడు. ఆల్రెడీ ఈజ్ డూయింగ్ ఐఐటి ఇన్ చెన్నై. సో దాని తర్వాత 272 ఐఐటి ఎయిర్లో అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 272 ర్యాంక్ వరుణ్ రాజేష్కి 2020-21 బ్యాచ్లో రావడము సంతోషంగా ఉంది. దాని తర్వాత రుచికా సింగ్ 618 ర్యాంక్, తను సంగారెడ్డి ఐఐటిలో చేస్తుంది. ఈ ఇయర్ కూడా ఇప్పుడు మొన్న జనవరిలో జరిగిన ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్లో దాదాపు 90 అబోవ్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు 22 మెంబర్స్ ఉన్నారు. ఈ 22 మెంబర్స్లో మీరు కేటగిరీ వైజ్ తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూసి అట్లా తీసుకుంటే రేపు ఉంది మనకు మెయిన్స్ రిజల్ట్. మేము గర్వంగా చెప్తున్నాం ఏంటంటే దాదాపు ఒక 10 మంది పిల్లలు మన ఆర్గనైజేషన్ నుంచి, మన ఇన్స్టిట్యూట్ నుంచి రేపు ఎన్ఐటి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి 100% ఆస్కారం ఉంది. ఇది ఈ సరౌండింగ్ కాలేజ్, ఈ సరౌండింగ్ బాలాపూర్ సరౌండింగ్లో కానీ ఇక్కడున్న సరౌండింగ్ కార్పొరేట్ కాలేజ్లో కానీ ఏ కాలేజ్లో ఈ ఘనత లేదు. మీరు పరిశీలించుకోవచ్చు. ఈ రిజల్ట్ సాధించడానికి ప్రతి ఒక్క పేరెంట్ కోఆపరేషన్. ఎందుకంటే జనరల్గా ఏమవుతుంది అంటే కొత్త కాలేజ్ కదా, వీళ్ళు కాలేజ్ పెట్టారు, ఏమో లెక్చరర్స్ ఎట్లుంటారో ఏందో అని పేరెంట్స్కి కొంచెం డౌట్స్ ఉంటాయి. 1-2 సార్లు మనం పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఈవెన్ ఏదో చిన్న ఆశతో మన దగ్గరకు పంపించారు. వాళ్ళ ఆశని అంటే నీళ్ళు గార్చకుండా వాళ్ళ ఏవైతే మా మీద నమ్మకంతో వాళ్ళు పంపించారో ఆ నమ్మకంని మేము 100% ఫుల్ఫిల్ చేసామంటని చెప్పేసి గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇక ముందు మీ సహకారం, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు మీ పిల్లలు, సెకండ్ ఇయర్లో కూడా ఇదే సహకారం ఉంటే మన పిల్లలు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తారంటని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజ్లో ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో మా విద్యార్థులు మంచి మార్క్స్తో ఉత్తీర్ణులైనందుకు వాగ్దేవి జూనియర్ కాలేజ్ తరఫున ముందుగా వాళ్ళందరికీ అభినందనలు. అదేవిధంగా ఇందాక సార్ చెప్పారు, ప్రతి సంవత్సరం అంటే మేము 2020లో కాలేజ్ పెట్టాము. కాలేజ్ పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం హైయెస్ట్ మార్కులు ఈ బాలాపూర్ సరౌండింగ్ కాలేజ్లో హైయెస్ట్ మార్కులు సాధించడంలో మేము నంబర్ 1 ఉండడం అనేది గర్వకారణం. గత సంవత్సరం చూస్తే 466 హైయెస్ట్ వచ్చింది. ఈసారి 467 ఎంపీసీలో హైయెస్ట్ రావడం, అది కూడా ఇద్దరికి రావడం, 460 అబోవ్ 22 మందికి రావడం. అదేవిధంగా సీనియర్ ఇంటర్లో ఇప్పుడు మీరు చూసారు, సీనియర్ ఇంటర్ రిజల్ట్ కూడా వచ్చింది. సీనియర్ ఇంటర్ రిజల్ట్లో ఎంపీసీలో 987 హైయెస్ట్ రావడము, అదే బైపీసీలో 988 హైయెస్ట్, అదేవిధంగా బైపీసీలో 988 హైయెస్ట్ రావడము, ఎంపీసీలో 988, బైపీసీలో 991, 988 ఓకే. ఎం కావ్య 991 బైపీసీలో టాప్ రావడం, అదే ఎంపీసీలో వసంత రాణి 988 అవుట్ ఆఫ్ 1000 ఈ మార్క్స్ సాధించడం అనేది వీళ్ళు అంటే ఇప్పుడు సెకండ్ ఇంటర్లో ఉన్న పిల్లలు
ఈ ఐపీ మార్క్స్తో కాకుండా వాళ్ళు జేఈ మెయిన్స్ అడ్వాన్స్కు ప్రిపేర్ అవుతూ జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో కూడా దాదాపు 8 మెంబర్స్ 90 అబోవ్ పర్సంటేజ్ రావడం జరిగింది. అదే విధంగా 22 మెంబర్స్ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇది వితిన్ 4 ఇయర్స్లో మన లార్డ్స్ అది వాగ్దేవి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళ కృషి, అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫే కానీ ఎవరైతే మన పిల్లలకి నిరంతరం వాళ్ళని మానిటరింగ్ చేయడమే కానీ, వాళ్ళు అబ్సెంట్ ఉన్నా కానీ ఇమ్మీడియట్ పేరెంట్స్ కాల్ చేయడమే కానీ, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా మనం ర్యాంక్ సాధించాలి, ఈరోజు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో మనకు మంచి ర్యాంక్ రావాలి, మంచి మార్కులు రావాలి అని అంటే మనం ఏ విధంగా చదవాలి, దానికి ప్రాపర్ గైడెన్స్ ఇక్కడ ఉన్న లెక్చరర్స్ ఇవ్వడము, అది అందిపుచ్చుకొని ఈరోజు ఈ రిజల్ట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. వాగ్దేవి జూనియర్ కాలేజ్ తరఫున విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ రిజల్ట్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వెలువడ్డ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షల్లో నెంబర్ 1గా ఫలితాలు సాధించడం జరిగింది. ఈరోజు వెలువడ్డ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో పి అద్వైత్, దేవిక అనే విద్యార్థులకు 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్గా నిలిచారని, అదేవిధంగా టి ప్రకాష్ని, వి గౌతమ్ రాజ్, ఎల్ రతన్ కుమార్ కూడా 466 మార్కులు 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి, అదేవిధంగా 460 మార్కులు పైగా 22 మంది విద్యార్థులు ఈరోజు సాధించారని చెప్పడంలో శ్రీ వాగ్దేవి మేనేజ్మెంట్ చాలా గర్వంగా తెలియజేస్తూ, వాగ్దేవి జూనియర్ కాలేజ్ ఎంపీసీలోనే కాదు, బైపీసీలోనే కాదు, అదేవిధంగా సిఈసిలో కూడా చక్కటి రిజల్ట్స్ సాధించారు. ఈరోజు వెలువడ్డ బైపీసీలో కూడా కే సౌమ్య అనే అమ్మాయి 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మార్క్కి స్టేట్ 3rd ర్యాంక్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మరి జూనియర్ ఇంటర్లో కూడా మన పిల్లలు 467 మార్కులు సాధించిన వారిలో 2, 466 మార్కులు సాధించిన దాంట్లో 3, మరి 465 2 విద్యార్థినులు, 64 3 విద్యార్థులు, అట్లా 460 పైబడి ఉన్న విద్యార్థుల్లో 22 మంది విద్యార్థులు సాధించడం చాలా ఇదంతా కూడా మరి ఈ యొక్క కళాశాల యొక్క లెక్చర్స్, అదేవిధంగా ఈ కళాశాలలో జరుగుతున్న ఒక ప్రోగ్రామ్ ఎంత ప్రతిష్టంగా జరుగుతుంది అని తెలియజేయడానికి ఈరోజు ఈ రిజల్ట్స్ ఎంతో దోహదపడతాయని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ప్రతి పిల్లోడిని కూడా పర్సనల్గా పరిశీలిస్తూ వాళ్ళకున్న ప్రతి చిన్న ప్రాబ్లమ్ని కూడా మరి సాల్వ్ చేస్తూ మరి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ప్రతి అంశాన్ని కూడా వాళ్ళని మరి కరెక్షన్ చేస్తూ వస్తుంటేనే ఈ రిజల్ట్స్ సాధించడం జరుగుతుంది. ఈ రిజల్ట్స్ సాధించడంలో మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఈ వచ్చిన తల్లిదండ్రులకు అదేవిధంగా పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.